ఈరోజు మనం చైనాలోని మిస్టీరియస్ స్నేక్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. చైనాలో పాముల పెంపకం జరుగుతోంది. నాగుపాము, కొండ చిలువ, వైపర్ వంటి విషపూరిత పాములను రహస్యంగా పెంచుతున్నారు. ఈ సీక్రెట్ స్నేక్ ఫామ్ల వెనుక ఉన్న చైనా యొక్క ఉద్దేశం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ప్రకృతిలో ఏదైనా అలజడి చెలరేగినప్పుడల్లా ముందు చైనా పేరే వస్తుంది. మొదటిది 1960లో 100 కోట్ల వరకు పాడే పక్షులను చంపడం ద్వారా పర్యావరణ వ్యవస్థను నాశనం చేశారు. ఇన్ఫెక్షన్ సోకిన గబ్బిలాల సూప్ తాగడం వల్ల కరోనా వైరస్ను తెచ్చిపెట్టారు. ఎండిపోయిన ఎడారిలో 12 లక్షల కుందేళ్లను చనిపోవడానికి వదిలేశారు. చైనా ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉంది. మిగిలిన ప్రపంచం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. గత 100 ఏళ్లలో చైనా చేస్తున్న అద్భుతమైన పని ప్రతి సంవత్సరం 30 లక్షల పాములను పెంచడం. చైనా ప్రజలు ఆ విషపూరిత పాములను పెంచుతారు. వీటిని చూసిన ఏ సామాన్యుడైనా ఖచ్చితంగా భయంతో వణికిపోతాడు. కానీ చైనాలోని ప్రజలు వాటిని సజీవంగా పట్టుకుని వాటిలోని విషాన్ని వెలికితీస్తారు. అసలు ఆ విషాన్ని ఏం చేస్తారు? చైనాలోని ఒక రహస్య గ్రామం ప్రతి సంవత్సరం 30 లక్షల పాములను ఎలా పెంచుతోంది? ఈ గ్రామాన్ని శాపం పొందిన చోటుగా ఎందుకు పరిగణిస్తారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈస్ట్ చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లో జీసీ కియావో అనే విచిత్రమైన గ్రామం ఉంది. అక్కడ నివసించే మానవుల సంఖ్య కంటే 3000 రెట్లు ఎక్కువ పాములే ఉంటాయి. ఈ పాములు ఎటువంటి సహజ పద్ధతిలో జీవించవు. బదులుగా ఈ గ్రామంలోని ప్రజలు స్వయంగా పాములను పెంచుకుంటారు. ఆ పాముల వ్యాపారం చేయడం ద్వారా మనం ఊహించలేనంత డబ్బు సంపాదిస్తారు. అయితే ఇక్కడ ప్రజల ఇల్లు మామూలుగా అయితే ఉండవు. చుట్టూ పాములతో నిండుంటాయి. ఇక్కడ ప్రజలు సంపాదించినప్పటికీ పేదలుగానే ఉంటారు. ప్రతి సంవత్సరం లక్షల పాములను చంపడం వల్ల ఈ గ్రామం శాపగ్రస్తమైందని చెప్తారు. కానీ అక్కడ ప్రజలకు పాము పెంపకం తప్ప మరేమీ తెలియదు. క్యావో గ్రామం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ 1000 మంది ప్రజలు నివసిస్తున్నారు. గ్రామంలో ప్రతి వ్యక్తి సగటున 3000 పాములను పెంచుతాడు. దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో సుమారుగా 30 లక్షల పాములు పెంచబడతాయి. ఇవి చైనాలోని అనేక నగరాలకు అలాగే దేశ విదేశాలకు ఎగుమతి చేయబడతాయి. పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాలు సాగు గురించి మనం విన్నాం. కానీ పాముల సాగు ఎలా జరుగుతుంది అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ప్రతి సంవత్సరం 1 కోటి కోళ్లను పెంచే చైనా యొక్క పౌల్ట్రీ ఫామ్ గురించి మీరు తప్పక వినే ఉంటారు. అంటే కోళ్ల నుంచి బలవంతంగా గుడ్లు తీస్తారు. ఆ గుడ్లు కూడా ఫ్యాక్టరీలో పొదిగేవి. ఆ గుడ్ల నుంచి పుట్టిన చిన్న పిల్లలు కూడా ఫ్యాక్టరీలోనే పుడతాయి. ఇంజెక్షన్లు ఇచ్చి వాటిని వేగంగా పెంచి ఫ్యాక్టరీలోనే చంపి పచ్చి కోడి మాంసాన్ని అమ్ముతారు. అదేవిధంగా ఈ గ్రామంలో పాము పెంపకం కూడా జరుగుతుంది. అందుకే దీన్ని స్నేక్ ఫామ్ అని పిలుస్తారు. ఈ పాముల పెంపకం చేయడానికి గ్రామంలో ప్రజలు చెక్క మరియు గాజుతో తయారు చేసిన చిన్న పెట్టెలను తయారు చేస్తారు. ఆపై వాటిలో పామును ఉంచుతారు. అక్కడ పంజరం తెరిచి వాటికి ఎప్పుడెప్పుడు ఆహారం అందిస్తారో అలాంటి గాజు చెక్క పంజరాల్లోనే పామును ఉంచి ఆహారం అందిస్తారు. ఆడపాము గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్లు అక్కడి నుంచే తీసి వాటిని జాగ్రత్తగా వేరే పెట్టెలోకి మారుస్తారు. మరోవైపు చిన్న థర్మాకోల్ బాక్స్లను తీసుకుంటారు. అందులో పత్తి పొరను ఉంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు. ఇప్పుడు ఈ గుడ్లను అత్యంత జాగ్రత్తగా తీసుకుని ఈ బాక్సుల్లో ఉంచి దానిపై కొద్దిగా మట్టిని వేసి 70 నుంచి 75 రోజుల పాటు ఆ బాక్సులను పక్కన పెట్టేస్తారు. ఈలోపు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ మిగిలిన గుడ్లు చెడిపోకుండా బాక్సులో నుంచి చెడు గుడ్లను ముందే తీసేస్తారు. అదేవిధంగా 75 రోజుల తర్వాత గుడ్ల నుంచి పిల్లలు బయటకొస్తాయి. ఆ తర్వాత ఆ పాము పిల్లల్ని పోషిస్తారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే పాము పిల్లలను పెంచేటప్పుడు సరైన ఉష్ణోగ్రత మరియు తేమను ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే అధిక చలి లేదా అధిక వేడి గనుక ఉంటే పాము పిల్లలు చచ్చిపోతాయి. ఇప్పుడు ఇవి పాము పిల్లలే కదా, వాటికి కుట్టడం ఎలాగో తెలియదు. వాటి కూరల్లో విషం ఉండదు. ఇలా అనుకుంటే మాత్రం మీరు పూర్తిగా అపోహపడినట్టే. ఇక్కడ కనిపించే పాముల్లో చాలా ఘోరమైన పాములు కూడా ఉన్నాయి. అది ఒక్క కాటు వేసిందంటే మనిషి ప్రాణాలు ఇట్టే పోతాయి. ఇక్కడ భయంకరమైన నాగుపామైనా లేదా ఎప్పుడూ కోపంగా ఉండే కొండ చిలువ లేదా వైపర్ పాము అయినా లేక చుట్టుముట్టే కొండ చిలువ జాతి అయినా ఇలాంటి పాములకు ఈ గ్రామం ఫేమస్. అంతేకాకుండా వాళ్ళు వాటికి భయపడరు. అది మాత్రమే కాకుండా ఇక్కడ పిల్లలు చిన్నతనం నుంచి వాటితో ఆడుకోవడం మొదలు పెడతారు. ఏదైనా పాము కాటేస్తే దాని విషాన్ని తొలగించడానికి వారి వద్ద డజన్ల కొద్దీ విదేశీ మందులుంటాయి. అయితే ఈ వ్యక్తులకు కూడా చెమటలు పట్టించే పాము ఒకటుంది. ఆ పాము పేరు 5 స్టెప్ స్నేక్. దీని సైంటిఫిక్ నేమ్ డీనాగ్ స్టాడెన్. అయితే దీన్ని 5 స్టెప్ స్నేక్ అని పిలవడం వెనుక ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. వాస్తవానికి పాము కాటుకు గురైన తర్వాత ఆ మనిషి మ్యాక్సిమం 5 అడుగులు మాత్రమే నడవగలడని, ఆ తర్వాత అతను చనిపోతాడని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఇది అక్కడ గ్రామస్తుల ప్రాణాలను కూడా తీసేసింది. వీళ్ళు ఆ 5 స్టెప్ స్నేక్కి ఎంత భయపడతారో
చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వీళ్ళకి అంతే భయపడతారు. ఈ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం 80 కోట్ల వరకు వ్యాపారం చేస్తున్నప్పటికీ నేటికి ఈ గ్రామ జనాభా కేవలం 1000 మంది మాత్రమే. ఎందుకంటే చైనా ప్రజల ప్రకారం బయట నుంచి ఎవ్వరూ ఈ గ్రామానికి వచ్చి స్థిరపడడానికి వీల్లేదు. ఈ గ్రామంలోని ప్రజలు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. పొరపాటున వీరికి అవతలి వారితో ఏదన్నా వాదన వచ్చిందంటే ఆ వాదన సమయంలో అవతలి వ్యక్తిపై విషపూరిత పామును వదులుతారని భయపడతారు. అదే సమయంలో చైనాలోని కొంతమంది పండితులు ఈ గ్రామం శాపగ్రస్త గ్రామం అని నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ కోట్లాది పాములు చంపబడతాయి. వాటిలో కొన్ని పాముల ఆత్మలు ఇప్పటికీ ఆ గ్రామంలోనే ఉన్నాయి. అందుకే కరోనా సమయంలో పాము పెంపకాన్ని కొన్ని నెలలు నిషేధించారు. బహుశా ఆ శాపం వల్లనేమో ఇంత పెద్ద వ్యాపారాన్ని నడుపుతున్నప్పటికీ ఆ వ్యక్తులు ఎప్పుడూ ధనవంతులు కాలేకపోతున్నారు. ఎన్ని సంవత్సరాలుగా సంపాదిస్తున్నప్పటికీ ఆ గ్రామం మొత్తం తిండి కోసం తహతలాడుతూనే ఉంటుంది. ఇంతకీ ఇక్కడ ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ పాముల పెంపకం ఎందుకు చేస్తారు అనే ప్రశ్న వస్తుంది కదా. దీనికి అతిపెద్ద కారణం ఈ వ్యక్తులు గత 100 సంవత్సరాలుగా ఈ పనిని నమ్ముకున్నారు. వీరికి ఇది తప్ప ఇంకేం రాదు. అయితే రెండవ కారణం డబ్బు. పాము విషం ఒకవైపు ప్రాణాంతకమైతే దానిలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయని, 1 లీటర్ పాము విషం ధర లక్షల్లో కాదు కోట్ల రూపాయల్లో ఉంటుందని, ఈ విషం విలువైన లోహాల కంటే ఖరీదైందని తెలిసింది. అత్యంత ప్రమాదకరమైన పాము విషం లీటర్ కోటి. ఎందుకంటే ఈ విషాన్ని ఉపయోగించి అనేక మెడిసిన్స్ కూడా తయారవుతాయి. ఇందులో మనుషుల శక్తిని పెంచే మందులు, క్యాన్సర్ను నయం చేసే మందులు కూడా ఉంటాయి. చాలామంది ప్రజలు ఈ పనిని చేయడానికి భయపడకుండా ముందుకు రావడానికి ఇదే కారణం. ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఈ పాముల పెంపకం చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా చైనాలో పాము చర్మం మరియు మాంసం కూడా అమ్ముతారు. దాని ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ వ్యక్తులు పాములతో వ్యాపారం ఎలా చేస్తారో చూద్దాం. నేడు జిసికియావ్ గ్రామంలో 100 కంటే ఎక్కువ పాముల ఫామ్లు ఉన్నాయి. పాములు పెద్దయ్యాక వాటిని కబేళాలకు తీసుకువెళ్తారు. ముందుగా వాటి నుంచి విషాన్ని వెలికితీసి తర్వాత నోటిని దారంతో కొడతారు. ఆ తర్వాత పాము తల నరికి చంపేస్తారు. చనిపోయిన పాము మాంసాన్ని బయటకు తీసి దాని చర్మాన్ని వేరు చేసి ఎండబెడతారు. ఇప్పుడు గ్రామంలోని ప్రజలు పాము విషాన్ని మందుల తయారీ కంపెనీలకు సరఫరా చేస్తారు. బ్యాగ్లు లేదా బెల్ట్లను తయారు చేయడానికి వాటి చర్మాన్ని అమ్మేస్తారు. అనేక చైనీస్ రెస్టారెంట్లకు మిగిలిన పాము మాంసాన్ని విక్రయిస్తారు. నిజంగా చెప్పాలంటే ఈ ఊళ్ళో ఒక పిల్లాడు గనుక పుడితే బొమ్మలతో ఆడడు, పాము పిల్లలతో ఆడతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ప్రజలకు పాములంటే అస్సలు భయం ఉండదు. ఈ ప్రజలు పాములను తమ స్నేహితులుగా భావిస్తారు కూడా. ఈ పాములే వారి యజమానులు. మన రైతు సోదరులు ధాన్యాన్ని పూజించినట్లే ఈ గ్రామంలో నివసించే ప్రజలు పాముల్ని పూజిస్తారు. కానీ వారి కుటుంబాన్ని పోషించడానికి పెద్దయ్యాక వాటి తలలు, శరీరాలు వేరు చేసి పాట్లుగా అమ్మేస్తూ ఉంటారు. మరి ఈ పాముల ఫామ్పై మీ అభిప్రాయం ఏంటి? చైనా చేస్తుంది కరెక్టేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.